ఇవ్వాలి లబ్ధిదారులకు టెక్కో గృహాల ఇళ్ల తాళాలను వెంటనే వద్దులని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇవ్వాలి టిక్కో గృహాల లబ్ధిదారులకు ఇంటి తాళాలు వెంటనే ఇవ్వాలి టిక్కో గృహాల ఇంటి తాళాలు వెంటనే ఇవ్వాలి టిక్కో గృహాల ఇంటి తాళాలు వెంటనే ఇవ్వాలి టిక్కో గృహాల 10 ఏళ్ళు పైబడింది సార్. ఇప్పుడు మైనార్టీ కళ్ళు నిలిచినటువంటి 1024 టిక్కో గృహాలకు ఒక్క ఇంటికి కూడా ఇంటి తాళం ఇవ్వలేదు. మొత్తం ఆ ప్రాంతంలో జంగిల్ మధ్య పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, పాములు అన్నీ ఉన్నాయి. అసాంఘిక కార్యకలాపాలు కూడా గృహాలు న్యాయంగా మారినాయి. ఎవరైతే అసలైన లబ్ధిదారులు రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్న వాళ్ళతో ఇంటి తాళాలు ఇవ్వాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ విజ్ఞప్తి చేస్తున్నారు. దయచేసి మీరు కూడా చొరవ చూపలేదు సార్. డీడీ కట్టినవాడు కూడా సార్ 500,000 రూపాయలు కరెక్ట్ కాబట్టి మాకు రాజకీయ నాయకులు అనేది మా ఇంట్లో వంటలు చేసుకునే వాళ్ళు ఎవరు తప్పు ఎవరు కరెక్ట్ అనేది మాకు తెలియలేదు. కానీ ఈరోజు మాకు ఎర్రజెండా కరెక్ట్ అనుకొని మేము ముందుకు వచ్చినాము. మాకు వెనుక అన్యాయం జరిగింది కాబట్టి ముందే ఎర్రజెండా పట్టుకొని మేము ముందుకు వచ్చినాము. మాకు చాలా సంవత్సరాల నుండి ఇండ్లు కట్టించినారు కానీ ఎవరైతే మాకు బిగాలు ఇవ్వలేదు. ఏమంటే ఇప్పుడు అందరూ బీద వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటికి బాడీ కంటే 3,000 4,000 ఎవరి ఇంట్లోనేం గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉండరు కదా బాడీలు కట్టుకొని ఉండాలంటే. మేము ఓటేసి గెలిపించుకున్నాం కాబట్టి మేము అడుగుతున్నాం మా హక్కు అది అని. మా అన్యాయం అయితే ఏం అడగడం లేదు. మాకు అన్యాయం అయితే మాకు ఎవరు మాకు సరసించరు. మా న్యాయం కాబట్టి మేము అందరూ వస్తున్నాం. అందరూ వచ్చి మాకు ఇప్పుడు మా జెండా కరెక్ట్ కాబట్టి మా జెండా మోసుకున్నాము. న్యాయంగా ఉండదు కాబట్టి వస్తున్నాం. అన్యాయం కావాలన్నా మాకు అంతా లేనోళ్ళు ఇండ్లు లేనోళ్ళు బిగాలు ఇవ్వండి. బిగాలు ఇవ్వాలా అసలు ఎవరికి అన్ని అక్కడంతా ఇచ్చినారు. వాళ్ళు కావాల్సిన వాళ్ళకి అపార్ట్మెంట్ బిగాలు ఇచ్చినారు. వాళ్ళ కింద ఉన్నోళ్ళు మంచోళ్ళు లా ఉన్నోళ్ళకి ఇచ్చినారు. మా కడుపులో పేగులు లేనోళ్ళు మా మైనార్టీ కాలనీ ముస్లిమ్స్ అందరూ కడుపులో పేగులు లేనోళ్ళు చాలా చిన్న చిన్న పిల్లలను పట్టుకొని కూలి 10 రూపాయలు కూలి చేసుకొని బతికేటోళ్ళు వాళ్ళకి ఇవ్వండి అంటే ఇవ్వడం లేదు. దానికోసమే మేము ఆశ్రయించుకొని జెండా పట్టుకొని మేము ముందుకు వచ్చినాం. బిగాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం వాళ్ళని రాజకీయ నాయకులు. చాలామంది లబ్ధిదారులు ఉద్యమం భాగస్వాములు అయినారు. మరి గత 11 సంవత్సరాలుగా టిట్కో ఇంట్లో వాళ్ళ బీగాలు స్వాధీనం చేయక మరి వాళ్ళ అద్దె కొంపల్లోనే ఉన్నారు. ఆ బాధలు కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలా. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏమాత్రమో ప్రజా సమస్యలు పట్టించుకోకుండా వాళ్ళలో ఒకరు వాగ్దానాలు చేసుకుంటా చేస్తాము అభివృద్ధి అని టీవీ ప్రచారాలకే పరిమితమైనారు. ఆర్భాటాలకే పరిమితమైనారు. పవన్ కళ్యాణ్ వాళ్ళన్న రాజకీయంగా ఎదగాలని పవన్ కళ్యాణ్ ఈ చంద్రబాబు గారు ఆయన నరేంద్ర మోడీ కాకా మట్టితే ఏపీ ఆంధ్రప్రదేశ్కి నిధులు తెచ్చి ప్రజా సమస్యలు ఎలక్షన్లోనే ఏమాత్రము ఎలక్షన్లోన బహిరంగ సభలో హామీ ఇచ్చారు. తండ్రి కొడుకులు ఇద్దరు ఆ హామీలు నెరవేరాలని మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నో బహిరంగ సభలో హామీ ఇచ్చారు. నేను తీరుస్తాను, మీ సమస్యలు పరిష్కరిస్తాను అని చెప్పి హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు కూడా. వెంటనే మరి అక్కడున్న నరేంద్ర మోడీ గారు ఆశీర్వాదం కూడా ఇద్దరికి బాగానే ఉన్నది. మరి నిధులు బాగా తెచ్చి పేదల సమస్యలను తక్షణం పరిష్కరిస్తారని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తాం. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుడతామని భారత కమ్యూనిస్ట్ పార్టీగా హెచ్చరిస్తున్నాం ప్రభుత్వానికి. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి ఇందులో పాల్గొన్న అందరికీ కృతజ్ఞత అభినందనలు తెలుస్తూ నా పేరు భాస్కర్ యాదవ్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు. సంబంధించి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలనలో గూడు లేని నిరుపేదలకు గూడు కట్టించాలని చెప్పే లక్ష్యంతోనే ఎమ్మెనూరు పట్టణంలో దాదాపు 4,221 టిట్కో గృహాలను నిర్మించడం జరిగింది. ఆ టిట్కో గృహాలకు సంబంధించి మైనార్టీ కాలనీలో 1024, అదేవిధంగా ఇక్కడ శివన్న నగర్లో సంబంధించి 3,271 ఇండ్లు, మొత్తం కూడా 4,221 గృహాలను నిర్మిస్తే దాదాపు నిర్మించి 10 ఏళ్ళు పైబడినప్పటికి కూడా ఏ ఒక్కరికైనా మైనారిటీ కాలనీలోన టిట్కో గృహాలు లబ్ధిదారులకు ఇచ్చారా అని చెప్పి వాళ్ళ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా అడుగుతున్నాం. ఎందుకంటే 10 ఏళ్ళు కావస్తుంది. ఒకరు 500 డీడీ కట్టారు, 25,000 డీడీ కట్టారు, అదేవిధంగా 50,000 డీడీ కట్టారు, ₹1,00,000 డీడీ కట్టారు. ఈ పద్ధతిలో డీడీలు కట్టి దాదాపు 10 ఏళ్ళు కావస్తున్నా మీరు ఎందుకు లబ్ధిదారులకు ఇల్లు చూపించడం లేదని చెప్పి వాళ్ళ మేము అడుగుతున్నాం. ఇప్పటికే ఆ కాలనీ మొత్తం కూడా జంగిల్గా ఏర్పడింది, అడవిగా మారింది. పెద్ద పెద్ద చెట్లు మలిచాయి, కంపలు మలిచాయి. అదే టిట్కో గృహాల్లోన ఇవాళ అసాంఘిక కార్యకలాపాలు కూడా
అక్కడ కొనసాగుతున్నాయి. కాబట్టి 10 ఏళ్ళు కావస్తున్నా ఎందుకు ప్రజలకు ఇవాళ మౌలిక సదుపాయాలు కల్పించి టిట్కో గృహాలు ఇవ్వలేకపోతున్నారని చెప్పి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే దాదాపు 2 ప్రభుత్వాలు మారినాయి. 2 ప్రభుత్వాలు మారి గ్రహణం పట్టి వీడిందా లేదా అని చెప్పి ఇవాళ అధికారులను ప్రశ్నిస్తున్నాం. అదే సందర్భంలోనే ఇవాళ మొత్తం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. పేదవాళ్ళు ఇంటి అద్దెలు కట్టలేక, కుటుంబాన్ని పోషించలేక, కూలికి పోయి వచ్చే కూలితో 200 రూపాయలు కూలి తీసుకొస్తే ఇంటి బాడికి ఎంత కట్టాలి, కుటుంబాన్ని పోషణకి ఎంత పెట్టుకోవాలి, అదేవిధంగా ఆరోగ్యాలు పాడైపోతే హాస్పిటల్కి ఎంత పెట్టాలని చెప్పి ఒక పక్క ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలోనే పేద ప్రజలకు దక్కాల్సినటువంటి టిట్కో గృహాలు ఎందుకు ప్రజలకు ఇవ్వడం లేదని చెప్పి వాళ్ళు మేము అడుగుతున్నాం. కేవలం రిజిస్ట్రేషన్ పత్రాలు చేతిలో పెట్టి మీకు ఇల్లు వచ్చేసింది పోండి అని చెప్పి మీరు సంకరపడి సంబరం కట్టుకుంటే అధికారులకు ఇది కరెక్ట్ కాదు. ఎప్పుడైతే టిట్కో లబ్ధిదారులకు ఇంటి తాళాలు ఇచ్చి ఆ లబ్ధిదారుని ఇంట్లో చేర్చినప్పుడే ఆ లబ్ధిదారులకు అసలైన న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా సిపిఐగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఇప్పటికైనా శాసనసభ్యులు బివి జయనాశ్వరి గారు మీరు స్పందించాలి. మీ పైన అపారమైన నమ్మకం ఉంది. తరుణంలోనే ఆ టిట్కో గృహాలకు మౌలిక సదుపాయాలు కల్పించి ఎవరికైతే పేదవాళ్ళు ఉన్నారో, లబ్ధిదారులు ఉన్నారో ఆ గృహాలు వాళ్ళకు పంపిణీ చేసి ఇంటి తాళాలు ఇచ్చి స్వయాన వాళ్ళు తీసుకెళ్లి టిట్కో గృహాల్లో వాళ్ళని అప్పచెప్పాలని చెప్పి చేర్పించాలని చెప్పి వాళ్ళ సిపిఐగా డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో రానున్న కాలంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రామకృష్ణ గారు నాయకత్వంలోనే ఆ టిట్కో గృహాలకు సంబంధించినటువంటి లబ్ధిదారులను కూడా టిట్కో గృహాల్లో చేర్చుతామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, మున్సిపల్ అధికారులను కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. కాబట్టి తక్షణమే అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలి. తాగునీరు కానీ, డ్రైనేజీలు కానీ, వీధి లైట్లు కానీ, విద్యుత్ కానీ అలాంటి సదుపాయాలు కల్పించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఇంటి తాళాలు చూపించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడికి కూడా ఏమాత్రం వెనకాడమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నా పేరు రంగన్న, సిపిఐ పట్టణ కార్యదర్శి.